హలో లాయిటే ఎలా ఉన్నారు? ఈరోజు మా యూనివర్సిటీలో ఉన్న మెన్జా అయితే చూపించేస్తాను. మెన్జా అంటే జర్మన్ యూనివర్సిటీస్‌లో స్టూడెంట్ క్యాంటీన్ లాంటిది. ఇక్కడ స్టూడెంట్స్‌కి లో కాస్ట్‌లో ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఇండియన్ స్టూడెంట్స్‌కి ఫుడ్ అయితే నచ్చదు. ఈవెన్ నాకు కూడా నచ్చదు. మీకు చూపించాలి కాబట్టి ఈరోజు ఫ్రెండ్స్‌తో కలిసి మెన్జాలో లంచ్ చేయడానికి వచ్చాను. ముందైతే ఇక్కడున్న ట్రేస్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఏమేమి ఫుడ్ ఐటమ్స్ పెట్టారనేది ఒక్కొక్కటి చూసుకుంటా పోయాము. ఇక్కడైతే స్టాల్స్ అయితే ఉంటాయి అండ్ అక్కడ ప్రైజెస్ కూడా మెన్షన్ చేసి ఉంటారు. చూసి మనకి నచ్చింది ప్లేట్లో వేసుకోవడమే. ఈరోజైతే మెన్జాలో చాలామంది అయితే వచ్చారు. ఇంకా మేము కూడా ప్లేట్స్ తీసుకొని లైన్లో అయితే నిలబడ్డాము. ఇక్కడ డిస్ప్లే చేసేది మెనూ అనమాట అండ్ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఈరోజైతే మా మెన్జాలో ఇండియన్ ఫుడ్ అయితే పెట్టారు. రాజ్మా మసాలా కర్రీ అంట. అండ్ ఇది వచ్చేసి పాస్తా అనమాట. ఇక్కడ ఒక 5 టైప్స్ ఆఫ్ పాస్తాస్ అయితే పెట్టారు అండ్ వాటి ప్రైజెస్ కూడా మెన్షన్ చేశారు. నాకేదన్నా మెన్జాలో నచ్చేది ఉందంటే అది పాస్తా మాత్రమే. అండ్ ఇక్కడ కొన్ని సాలాడ్స్ అయితే పెట్టారు. ఈ సాలడ్స్కి నాకు అస్సలు పడదు. ఇంకా పక్కన చూపిస్తే చికెన్ కనిపించింది. పక్క స్టాల్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకున్నాను. చికెన్ తీసుకునేటప్పుడు 1-2 సార్లు అడిగి హ్యాండ్స్నో కాదో కనుక్కోండి, లేదంటే పోర్కో బీఫో తినేయాల్సి వస్తుంది ఆ రోజుకి. ఇక్కడైతే కొన్ని డెజర్ట్స్ అండ్ యోగర్ట్స్ అయితే పెట్టారు. అన్ని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మీ డెలిట్ కార్డ్ యూజ్ చేసి ఇక్కడైతే పేమెంట్ అయితే చేయాలి. పేమెంట్ చేశాక డైనింగ్ ఏరియాలోకి అలో చేస్తారు. ఇక నేను నా ఫ్రెండ్స్ కూడా పేమెంట్ అయితే చేసి ఒక టేబుల్ చూసుకొని తినడానికి అయితే కూర్చున్నాము. అయిపోయిన తర్వాత ఈ ప్లేట్స్ తీసుకెళ్ళి కన్వేయర్ బెల్ట్ మీద పెట్టి ఇంకా వెళ్ళిపోవడమే. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే మైక్ జర్మనీ ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.